షాలోమ్ అందరికీ ప్రభువు యేసుక్రీస్తున్నాను నేను వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ షాలోమ్. ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీ అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. గత లాస్ట్ 2 వీడియోస్ మీరు చూస్తున్నారు అండ్ చాలా మంది ఆదరిస్తున్నారు అండ్ చక్కగా క్రిస్మస్ యొక్క విలువలు నేర్చుకుంటారని నేను ఉద్దేశిస్తున్నాను. అండ్ సో హ్యాపీ వన్స్ అగైన్ మీ ముందు రావడానికి చాలా సంతోషిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. సో చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు కూడా మనము ఒక చిన్న టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాం. మహాగణుడా, పరిశుద్ధుడా, దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, అయ్యా నీ బిడ్డలతో పాటు కలిసి నన్ను తండ్రి ప్రభా, ఈ క్రిస్మస్ సందేశాలు తండ్రి ప్రభా, నిజమైన క్రిస్మస్ ఎలా మేము ఆరాధించుకోవాలో, క్రిస్మస్ ఉన్న తండ్రి ప్రభా ఆ మాధుర్యతను తండ్రి ప్రభాని అర్థం చేసుకుని మేము ముందు కొనసాగుటకు తండ్రి ప్రభా మీ సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, ఇది మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని ప్రభా నేను స్తుతిస్తూ నిన్ను ఘనపరుస్తూ ముందు నడిపించమని కోరుకుంటూ నజరైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈరోజు బైబిల్లో నుంచి క్రిస్మస్ సందర్భంగా మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్లో ఒక మాట చాలా చాలా అందరికి ఇష్టమైన ఈ యొక్క సబ్జెక్ట్, లేకుంటే క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది ఒకటి ఏంటంటే ఇట్స్ కాల్డ్ స్టార్, రైట్? సో ప్రతి ఇంటికి కూడా మనము క్రిస్మస్ లేక డిసెంబర్ సీజన్లో అడుగు పెట్టగానే మనం చేసే ఫస్ట్ పని ఏంటంటే ఇంటికి స్టార్ వెలిగించాలి, లేక ఇంటికి స్టార్ కట్టాలి అని చాలా ఆలోచన కలిగి ఉంటాం. సో క్రిస్మస్ స్టార్ గురించి మనము కొన్ని బైబిల్లో స్టార్ దేని గురించి మాట్లాడుతుంది, అసలు స్టార్ ఎందుకు ఉంది, స్టార్ ఎప్పుడు వెలిగింది, అసలు స్టార్ ఉన్న ఉద్దేశాలు ఏంటో మన బైబిల్లో చూసి దయచేసి మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉంటే టైం అంటే ఓపెన్ చేయి నాతో పాటు కలిసి మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనం చదువుకున్నాం దయచేసి. ఇక్కడ చూడండి ఏం రాయబడిందంటే, రాజు అయిన హేరోదు దినమునందు యూదా దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఎవరండి? యేసుక్రీస్తు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చేది. యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి. ఎవరి నక్షత్రం అంటండి? యూదుల రాజు యేసుక్రీస్తు పుట్టిన నక్షత్రం అనగా ఈ జ్ఞానులు వాళ్ళు ఏంటంటే ఏమంటారంటే వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు, చూస్తే ఒక వింతైన తార కనిపించింది, ఒక డిఫరెంట్ స్టార్ వాళ్ళు కనిపించగానే దాని గురించి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అక్కడ ఏముందంటే ఆ నక్షత్రానికి ఒక రాజు జన్మించాడు. ఆ నక్షత్రానికి ఉన్న ఆ గొప్పతనం ఏంటంటే ఒక రాజు జన్మించారని అది గ్రహించి వాళ్ళు యూదుల రాజు పుట్టిన వాళ్ళు ఎక్కడనేసి వాళ్ళు ఏం చేశారు, హేరోదు ఎదుగు వచ్చి అడిగారు. అనగా చూడండి, స్టార్ రిజెంబుల్స్ దాట్ దేవుడు ఒక చక్కని, అంటే యేసుక్రీస్తు పుట్టారు అనగానే ఆకాశంలో ఒక తార వెలిసింది, ఒక చక్కగా తార వెళ్ళగానే చూడండి ఇక్కడ చూడండి ఏమంటారంటే, యూదుల రాజు పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చిద్దామని చెప్పారు. హల్లెలూయా. సో ఆ స్టార్ చూడగానే ఒక రాజు జన్మించాడు, ఆ స్టార్ చూడగానే ఒక కింగ్ జన్మించాడు అనేసి వాళ్ళు ఏం చేశారంటే, రాజు అనగానే డైరెక్ట్ వాళ్ళు ఎక్కడ వచ్చారంటే హేరోదు దగ్గరికి వచ్చేసి అయ్యా రాజు ఎక్కడ, మేము ఒక నక్షత్రాన్ని చూసామని వాళ్ళు మాట్లాడతారు. చూడండి, స్టార్ రిజెంబుల్స్ ఒక కింగ్షిప్. స్టార్ రిజెంబుల్స్ ఏంటంటే ఇక్కడ 2 విషయాలు మీకు జ్ఞాపకం చేసి, ఒకటి స్టార్ యేసుక్రీస్తు జన్మకు లేక ఒక సూచనగా ఉంది. రెండవది స్టార్ ఏంటంటే జ్ఞానులను క్రీస్తు దగ్గర నడిపించే మార్గమే ఉంది. హల్లెలూయా. సో ఈరోజు యేసుక్రీస్తు ఎందుకు ఇంటికి స్టార్ పెట్టుకుంటామంటే నా ఇంట్లో యేసుక్రీస్తున్నాడు అనే ఒక ఉద్దేశం గుర్తు పెట్టుకోండి. స్టార్ నథింగ్ బట్ ఈ ఇంట్లో యేసు ఉన్నాడు. మా ఇంటికి స్టార్ వెలిగిందంటే ఇది నా కుటుంబంలో యేసు ఉన్నాడని ఒక రిజంబుల్ మనం చేస్తున్నాం. లేక ఈ ఇల్లు క్రీస్తుకు సంబంధించబడింది, ఇంట్లో క్రీస్తు ఉన్నాడనే రిజంబుల్. కానీ ఏదో ఫ్యాషన్ గా ఏదో స్టార్ పెట్టుకోవాలి కదా, ఇది బాగుందని కాదు. వీఆర్ రిజంబలింగ్ అంటే మనము ప్రపంచాన్ని ఏం చెప్తున్నామంటే ఇది యేసు క్రీస్తు నా ఇంట్లో వెలిగి ఉన్నాడు. దిస్ ఇస్ మై హౌస్ ఈస్ ఫిల్డ్ విత్ జాయ్, మై హౌస్ ఈస్ విత్ క్రైస్ట్. క్రీస్తు నా ఇంట్లో ఉన్నాడనే ఒక గొప్ప సూచనగా మనం మాట్లాడబోతున్నాం. బాగా వినండి, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ జ్ఞానులు నక్షత్రాన్ని చూసి వాళ్ళు వెంబడిస్తూ వస్తున్నారు, నక్షత్రాన్ని చూశారు. అయితే హేరోదు రాజు రాగానే వాళ్ళు కొంచెం ఆశ్చర్యపోయారు. అడిగారు, అయ్యా రాజు ఎక్కడంటే హేరోదు అంటారు. మీకు తెలుసు, మీరు తగిన వచనాలు చదువుకోండి, అక్కడ ఉంటుందంటే హేరోదు అన్న మాట ఏంటంటే, అయ్యా మీరు వెళ్ళి ఆ రాజుని పూజించరండి, నాకు సమాచారం ఇవ్వండి, నేను వచ్చి నేను పూజిస్తానని చెప్తారు. చూడండి, మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతే 10వ వచనానికి వెళ్ళిపోతుంది. ఇక్కడ 10th verse ఏముందంటే, వారు ఆ నక్షత్రము చూచి, కొంచెం పైకి వెళ్ళాల్సి ఇక్కడ నేను చెప్తాను ఎందుకంటే, రాజు అన్న మాట చూడండి, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేముకు పంపాను.
వారు రాజు మాటలు విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశపు వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారి ముందుగా నడిచారు. అనగా వారు స్టార్ ని ఫాలో కాలేదు, అక్కడ వచ్చేసారు. బయటకు వచ్చినాక మళ్ళీ నక్షత్రం కనిపించింది. ఆ నక్షత్రం ఏం చేస్తుందంటే వారు ముందుగా నడిపిస్తూ యేసు ఎక్కడో జన్మించాడో ఆ ప్రాంతం వరకు వారికి ఒక నడిపింపుగా లేక వారికి ఒక మార్గంగా వెళ్ళిపోయింది. సో బాగా ఆలోచించండి, ఈరోజు నక్షత్రము స్టార్ రిజంబల్స్ క్రీస్తు నా ఇంట్లో జన్మించాడు, క్రీస్తు నాలో కలిగి ఉన్నాడు. రెండవది స్టార్ ఒక మార్గము చూపించారు, ఒక ఏమంటారు ఒక ఆబ్జెక్ట్ లేకుంటే ఒక మార్గాన్ని కనిపించేది, ఒక మార్గాన్ని తీసుకెళ్ళి మనకు గూగుల్ మ్యాప్స్ మనకు ఉన్నాయి. గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటేనే మనం రైట్ డెస్టినీ మనం వెళ్ళగలుగుతాం. మీకు చెప్పాలంటే ఆ రోజులో ద ఫస్ట్ గూగుల్ మ్యాప్ ఏదో కదా స్టారే జ్ఞానులని యేసు దగ్గరికి నాకు చక్కగా నడిపించింది. ఆమెన్, హల్లెలూయా. సో ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు ఈ స్టార్ ని మన స్పిరిచువల్ లైఫ్ ని క్రిస్మస్ ఎలా మనం రిజంబుల్ చేసుకోవాలి. పాస్టర్ గారు స్టార్, అవును నేను ఇంటికి స్టార్ పెట్టుకున్నాను, సో చక్కగా స్టార్ వెలుగుతుంది, క్రీస్తు నాలో ఉన్నాడని చెప్పుకుంటాను. కానీ ఈ స్టార్ వల్ల ఈ క్రిస్మస్ సీజన్ లో నీ స్పిరిచువల్ లైఫ్ కి కావాల్సిన ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక్క మాట చదివి దానియేలు గ్రంథంలో ఒక మాట రాయబడింది, నీకు నేను చదివిస్తాను. చాలా చక్కని మాట బైబిల్స్ ఉంటే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, ఓకే, 12th చాప్టర్ మనము 3వ వచనం చదువుదాం. మంచి మాట, చక్కని మాట మీకు చదివి వినిపిస్తాను. చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరో అనేకులను త్రిప్పుతురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా. ఇంగ్లీష్ లో అంటే టర్న్ మెనీ టు ద వే ఆఫ్ రైచియస్నెస్ విల్ షైన్ బ్రైట్లీ యాజ్ ఎ స్టార్. మీకు ఆలోచించండి, నీ బుద్ధిమంతులైతే ఆకాశ మండలిలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు. అంటే ఎవరినైతే నీతి మార్గములో నడిపించాలని, నీతి మార్గములో సత్యములో నడిపించేవారు కలిగి ఉంటారు చూడండి. ఎవరైతే అసత్యము నుంచి సత్యము నడిపించేవారు ఉండి, ఎవరైతే అబద్ధం నుంచి లేక ట్రూత్ నడిపించేవారు కలిగి ఉండి, ఎవరైతే పాప బ్రతుకుల నుంచి వారిని రక్షించి వారి కోసం ప్రార్థన చేసి సత్యం నడిపించారు చూడండి, వాళ్ళంట ఆకాశం ఎలా అంటారు చూడండి, వారు నక్షత్రం వల్లే ఏమంటారంట నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా. రెండవది స్పిరిచువల్ లైఫ్ కి స్టార్ ఉన్న రిజంబల్ ఏంటంటే మనము నశించిపోతున్న ఆత్మలని మనము ప్రభు దగ్గర నడిపించే వారు ఉండాలి. అలాంటి వారు నక్షత్రం వల్లే నిరంతరం ప్రకాశిస్తాం. గుర్తుపెట్టుకోండి. బికాస్ అది యు ఆర్ ద స్టార్ ఫర్ దిస్ వరల్డ్. ఈరోజు సూపర్ స్టార్, మెగా స్టార్, ఆ స్టార్లు కాదు. ఈరోజు యు ఆర్ ద స్టార్ ఫర్ క్రైస్ట్. నీవు నేను క్రీస్తుని లేక అనేకులని ప్రభు దగ్గర నడిపించే ఒక నక్షత్రంగా మనం గుర్తుపెట్టుకోండి. మనము ఒక వ్యక్తిని లేక ఒక పాపిని లేక ఎవరైతే ఈ లోకంలో చిక్కుకొని ఉండిపోయి లేక ఈ లోకంలో ఎవరైతే ఈ లోక వ్యసనాల్లో పడిపోయి అసత్యం బ్రతుకుతున్న వారిని ఈరోజు నువ్వు ప్రభు నీతి మార్గం నడిపించినప్పుడు, ఆ వ్యక్తిని సరైన మార్గం నడిపించినప్పుడు బైబిల్ అంటుంది నువ్వు నక్షత్రం వల్లే చక్కగా ప్రకాశిస్తావు, నిరంతరం ప్రకాశిస్తావు. హల్లెలూయా. సో స్టార్ క్రిస్మస్ సీజన్ ఈరోజు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, ఇంటికి స్టార్ పెట్టాము. మీకు తెలుసా, ఈ మాట మీరు గుర్తు చేసుకోవాలి. స్టార్ చూడగానే నీకేం గుర్తు రావాలంటే ఎస్, నేను అనేకుల్ని నీతి మార్గం నడిపించే వారి ఉండాలి. నేను అనేకుల్ని ఈ క్రిస్మస్ సీజన్ లో నా ద్వారా అనేకులు రక్షించబడే వారిగా ఉండాలి. మనం స్టార్లు పెట్టుకొని డెకరేషన్ చేసుకొని తృప్తి పడుతున్నాం, కానీ ఆ స్టార్ వల్ల కలిగే ఒక గొప్ప దేవుడి పని మనం మర్చిపోతున్నాం, దాని వెనుకున్న మర్మం మర్చిపోతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వీడియో చూస్తున్న మీరు, ఈ వాక్యం వచ్చిన మీరు, నా ఒక మనవి ఏంటంటే ఒక సేవకునిగా నువ్వు ఒక స్టార్, నువ్వు దేవునికి ఒక అద్భుత నక్షత్రంగా వెలిగించబడాలి. అలాగే వెలుగుతుండాలంటే నీతి మార్గంలో అనేకులు మన అడుగులు, మన సహోదరులు, మన కుటుంబస్తులు, మన స్నేహితులు, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్, ఎంతమందో తప్పు మార్గం నడిచేవారు ఉన్నారు, ఎంతమందో అబద్ధాలు ఉన్నారు, ఎంతమందో పాపంలో ఉన్నారు, ఎంతమందో నీతిని విడిచిపెట్టి బ్రతుకుతున్నారు. బీ ఎ స్టార్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ ఫ్రెండ్స్ లైఫ్ లో ఒక స్టార్ గా ఉండు. నీ కుటుంబంలో ఒక స్టార్ గా నిలబడు. లేక నీ ఆఫీస్ లో లేక నీ సమాజంలో బీ లైక్ ఎ స్టార్. వాళ్ళని నీతిలో నడిపించేవారు ఉండడానికి ప్రభు పేట కోరుకుంటున్నాను.
ఇంటికి స్టార్ పెట్టేసి హ్యాపీ క్రిస్మస్ చెప్పడం కాదు. వీఆర్ స్టార్స్. నీవు నేను ప్రభుని నడిపించే వారిగా ఉండాలి, లేక దేవుని సన్నిధికి నడిపించేవారిగా, లేక ప్రజలని వాళ్ళని క్రీస్తు యొద్దకు నడిపించేవారిగా, లేకుంటే నీతి మార్గం నడిపించే వారిగా ఉండాలని ప్రభుని నేను మనవి చేస్తున్నాను. ఏమైనా హల్లెలూయా. ఆనాడు ఆ నక్షత్రము జ్ఞానులను నడిపించినట్లు ఈనాడు ఈ నక్షత్రం అనగా చూస్తున్న నువ్వు నీ నక్షత్రము అనేకుని ప్రభు వైపు నడిపించాలని ఈ యొక్క క్రిస్మస్ మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. ఈ క్రిస్మస్ నేర్చుకుందాం. ఈ క్రిస్మస్ తో ఒకటే మనం నేర్చుకున్నానంటే, లార్డ్ ఐఎమ్ ఎ స్టార్ అండ్ యువర్ స్టార్ ప్రభా, లెట్ మీ లీడ్ ద పీపుల్ టు యు లార్డ్. నేను ప్రభా నీ దగ్గరికి నేను తండ్రి ప్రభా అనేకులు నేను నడిపిస్తాను. నా స్నేహితులని కొన్నిసార్లు చూడండి కాంప్రమైజ్ అయిపోతాం. కొన్నిసార్లు స్పిరిచువల్ లైఫ్లో స్నేహితులతో వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోతాము, లేకపోతే కొన్ని కుటుంబంలో కొన్నిసార్లు కొన్ని జరుగుతుంటే కాంప్రమైజ్ అయిపోతాం. నో కాంప్రమైజ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితంలో ఎప్పుడు రాజీ పడకూడదు, కాంప్రమైజే పడకూడదు. మనం ఒకటేంటంటే ఇలా ప్రభా ఎస్ నేను ఒక నక్షత్రంగా ఉంటాను, నక్షత్రంగా ఉండి ప్రభా నేను అనేకులను తండ్రి ప్రభా మీ దగ్గర నడిపిస్తానని ఒక చిన్న తీర్మానం తీసుకున్న దయచేసి ఈ యొక్క సబ్జెక్ట్ లేక ఈ యొక్క చిన్న మాట ఈరోజు నేను బలపరుస్తుంది. అదే కాకుండా నీవు అనేకులని ప్రభు వైపు నడిపించే వారి ఉంటావని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు వందనాలయ్యా, మహోన్నతుడా నీకు స్తుతులు, నీకు స్తోత్రం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి మరొక రోజు నన్ను తండ్రి ఈ చిన్న సర్వంతో నన్ను తండ్రి ప్రభా ఈ క్రిస్మస్ సీజన్లో మేము ఉన్నామనైనా తండ్రి నక్షత్రము గురించి ప్రభా స్టార్కున్న విలువని తండ్రి మేము నేర్చుకుంటున్నాం అయ్యా. ఎన్నో మర్మాలు ఉన్నాయి, కానీ ఒక మాట ఇదిగో ఈ లోకంలో ఒక నక్షత్రంగా ఉండిందని ప్రభా అనేకులను తండ్రి ప్రభా నీతి మార్గంలో నడిపించే వారిగా నన్ను తీర్చిదిద్దుమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరొకసారి తండ్రి ప్రభా ఈ వాక్య వింటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నిజమైన తండ్రి ప్రభా అయ్యా ఒక నక్షత్రంగా వాళ్ళు వెలిగించమని ప్రార్థన చేస్తూ ఇదిగో తండ్రి ఇన్ని రోజులు తండ్రి స్టార్ విలువ అర్థం కాక ఉన్నారేమో తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి నిజమైన నక్షత్రం నా ఇంట్లో క్రీస్తు వెలిగి ఉన్నాడు, నా ఇంట్లో క్రీస్తున్నాడని రిజబుల్ చేస్తున్నాను తండ్రి ప్రభా. ఆ నక్షత్రం చేసే గొప్ప పని అనేకుని తన నీతి మార్గం నడిపించేవాడిగా తండ్రి నీ బిడ్డలని తను తయారు చేయమని ప్రార్థన చేస్తూ నీకే మహిమ నన్ను ప్రభా తెలియజేస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ షార్ట్ సర్మన్స్ మీరు మీ ఫ్రెండ్స్కి కానీ లేకుంటే మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. దీని ద్వారా కొంచెం మనం నేర్చుకుంటామని ఆశ. దయచేసి థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో. బాయ్. షాలోమ్.